జయభారతి గారు జయభారతి గారు వెల్కమ్ అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ నేను ఒక మంచి మాటతో మన సెషన్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి పోతుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు, నిలబడడం. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. వండర్ఫుల్ జయభారతి గారు. అండ్ ఇవాళ స్పీకర్ గారిని ఇన్వైట్ చేయవలసిందిగా మన రైతుల వర్క్ షాప్ 3-2 బ్యాచ్ వేణు గారిని వెల్కమ్ చేస్తున్నాం. వేణు గారు వెల్కమ్ సార్. Let's welcome Kadam Datri Garu onto the dais and to the training. Krishna, President of Leo Club Vijayawada Supreme, Joint Secretary of Rotary Club Vijayawada Midtown, went for few paid sessions on soft skills. Now let's welcome Datri for the session. థ్యాంక్ యూ వేణు గారు. చక్కగా దాన్ని ప్రింట్ వేరే తీపించుకున్నారు. ఇప్పటి వరకు అందరు పక్క నుంచి ఫోన్ లో చూస్తున్నారు, చక్కగా దాన్ని ప్రింట్ వేరే తీపించుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? భద్రంగా దాచుకుందాం అనుకున్నారా? మనకి బాగా పనికొస్తుంది కానీ ఉంచుకుందాం అనుకున్నాం. ఫోన్ అంటే ఎరేజ్ అయిపోద్ది, ఇదైతే ఓకే సార్. కాదు ఫోన్ సారీ వేణు గారు మ్యూట్ లో ఉన్నారు. ఫోన్ అయితే అరేంజ్ అయిపోద్ది, ఇక్కడైతే ప్రింటెడ్ గా ఉంటుంది కదా, దాచిపెట్టుకోండి. సూపర్. ఓకే, సో హ్యాపీ ఈవినింగ్ అందరికి. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఇవాళ టాపిక్ పేరేంటో పార్టిసిపెంట్స్ చెప్పగలరా? AI for everyone. AI for everyone. ఇందులో మీకేం అర్థమైంది? AI అనేది అందరికి. AI అనేది అందరికి, ఎస్. సో మనందరం ఒకప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కనీసం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఇంట్రడక్షన్ అవసరం లేని పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మన మెదడుతో మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలానే కొన్నిసార్లు అంతకన్నా బాగాను ఆలోచించి మనకి సమాధానాలని ప్రొవైడ్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, అంతెందుకు లాస్ట్ బ్యాచ్ లో అంటే వేరే ఊరు వాళ్ళకి నేను చెప్పినప్పుడు, నల్గొండ వాళ్ళకి నేను చెప్పినప్పుడు, అమ్మా నేను పెద్దవాళ్ళం అమ్మా, మాకు ఫోన్ యూజ్ చేయడమే రాదు, ఇది మాది కాదనుకున్నామమ్మా, అంటే మాకు అవసరం లేదనుకున్నామమ్మా అన్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనదే, ప్రతి ఒక్కరికి ఉపయోగపడగలిగేదే. మరి మనందరం ట్రైనర్స్ అవ్వడానికి ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యాం. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్, ఒక ట్రైనర్ గా మనందరం అవ్వడానికి జాయిన్ అయ్యాం. మరి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధం ఏంటి? మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎస్ మంగ గారు. మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్ లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఇంతకు ముందు అయితే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక బుక్ చదవడమో లేదా రీసెర్చ్ చేయడమో లేకపోతే ఇంకెక్కడి నుంచైనా కలెక్ట్ చేయడం అనేది చాలా టైం టేకెన్. అండ్ ఆ ప్రాసెస్ తెలుసుకోవడానికి కొంత టైం, తీసుకోవడానికి కొంత టైం. బట్ ఇప్పుడు అలా కాదు. మనం అనుకున్న విషయాన్ని తక్కువ టైంలో మన ముందు పెట్టే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ మనకి ఏఐ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో రేపు మీ అందరూ ట్రైనర్స్ అయిన తర్వాత రకరకాల సెషన్స్ తీసుకోండి. ఇప్పటి వరకు మీకు ఎన్ని క్లాసెస్ జరిగాయి ఆన్లైన్ లో? యాక్చువల్ క్లాసెస్ అయితే ఇది 9th వన్, అండ్ ప్రీవియస్ గా డెమో క్యాజువల్ గా డెమో క్లాసెస్ లాగా జరిగాయి అవి. సో మీకు జరిగిన క్లాసెస్ లో మాక్సిమం క్లాసెస్ కూడా మీకు వచ్చిన ట్రైనర్స్ అందరూ పీపీటీ యూజ్ చేసి చెప్పారు. పీపీటీ యూజ్ చేసినా పీపీటీ యూజ్ చెయ్యకపోయినా కూడా ముందు మనకంటూ ఒక సబ్జెక్ట్ కావాలి, ఒక టాపిక్. రేపొద్దున మీరందరూ ట్రైనర్స్ అయ్యారు, ఒక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళారు, పిల్లలకి
సమ్ ఎడ్యుకేషన్ టిప్స్ కానీ, లేకపోతే హౌ టు స్టడీ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ తీసుకున్నారు. టాపిక్స్ తీసుకున్నప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు ఎప్పుడో దాకా కూడా అసలు ఈ ఇంపాక్ట్ లో ట్రైనర్ బ్యాచెస్ స్టార్ట్ అయిన ఎర్లీలో కూడా నాది 37th బ్యాచ్. ఇప్పుడు మీరు ఎలా అయితే 222 బ్యాచ్, నాది అప్పుడెప్పుడో జమానా కాలంలో 37th బ్యాచ్. మా బ్యాచ్ అప్పుడు వరకు కూడా మేము ఏం చేసేవాళ్ళం, ఏదైతే టాపిక్ చెప్తారో ఆ టాపిక్ ని గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మల్టిపుల్ సైట్స్ లో దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. వాటిలన్నిటిని చూసుకొని ఎందులో మ్యాటర్ బాగుందో చూసుకొని దాన్ని నోట్ చేసుకొని దాన్ని అంతా స్ట్రక్చర్ చేసుకొని మళ్ళీ యాక్టివిటీస్ ఆలోచించుకొని, లేకపోతే మా సీనియర్ ట్రైనర్స్ ని, సార్ నేను ఏ యాక్టివిటీ చేపిస్తే బాగుంటుంది, ఈ టాపిక్ కి ఆల్రెడీ వాళ్ళు చేసిన పీపీటీస్ ని అప్పు తెచ్చుకొని దాన్ని మన స్టైల్లో కొంచెం మసాలా వేసుకొని ప్రజెంట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జస్ట్ గోల్ సెట్టింగ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అనగానే ఇచ్చేసి దీంతో బారి చాటబారతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. అంటే ఒక ట్రైనర్ గా మన టాస్క్ ని అంత సింపుల్ చేసింది. మేము 1-2 రోజులు ఈ సైట్స్ అన్ని తిరగేసి మ్యాటర్ అంతా కలెక్ట్ చేసి దాన్ని స్ట్రక్చర్ చేసుకొని తర్వాత ఇంకొక రోజంతా కూర్చొని దానికి ఒక పీపీటీ చేసుకొని అంటే ఈజీగా ఒక 3 to 4 days పట్టేది మాకు ఒక సెషన్ ప్రిపేర్ అవ్వాలంటే. ఏది ఈ మాత్రం ఇంటర్నెట్ ఉన్న తర్వాత. అలాంటిది ఇప్పుడు మీకు ఒక టాపిక్ మీద పీపీటీ ప్రిపేర్ అవ్వమన్నారే అంటే, ప్రిపేర్ చేయమన్నారు, టాపిక్ ప్రిపేర్ అవ్వమన్నారే అంటే ఈజీగా 3 minutes, మాక్సిమం 3 minutes లోపు మీకు సబ్జెక్టే కాదు ఆ సబ్జెక్ట్ కి పీపీటీ కూడా రెడీ అయిపోతుంది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఒక ట్రైనర్ గా మనకి అంత హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. మరి మీకు తెలిసిన కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చెప్పగలుగుతారా? Perplexity, Chartboard, Google Word Gemini, and జోహో, ChatGPT, Google వాళ్ళది Gemini, ఇంకా ఇంకా జోహో ఒకటి ఉంది. Grammarly, Notebook LLM. నోట్బుక్. యా 1 second. కల్పన గారు, ఆర్ యూ దేర్? కల్పన గారు ఒకసారి రెస్పాండ్ అవ్వగలరా? ఎస్ మేడం. మేడం మీరు రిజిస్టర్ అయ్యారా? మీరు ఈ వర్క్ షాప్ కి రిజిస్టర్ అయ్యారా మేడం? అంటే మీ డేటా మా దగ్గర లేదు అందుకని అడుగుతున్నాను. నేను 221 బ్యాచ్ మేడం, కంప్లీటెడ్. ఓకే 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 ఎస్. సో బ్యాక్ టు టాపిక్. మీరు అందరూ మంచి మంచి టూల్స్ చెప్పారు. చాట్ జీపీటీ అన్నారు, పర్ప్లెక్సిటీ అన్నారు. పర్ప్లెక్సిటీ ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ ఎయిర్టెల్ యూజర్స్ కదా, ఎందుకంటే ఎయిర్టెల్ యూజర్స్ అందరికి పర్ప్లెక్సిటీ ప్రో ఫ్రీగా ఇచ్చారు కాబట్టి. సో చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, జెమిని, గ్రామర్లీ, ఇంకా ఇంకా ఇలా మనకి రకరకాల ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీకు యూజ్ అయ్యే కొన్ని ఏఐ టూల్స్ గురించి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఏవి కూడా ప్రో వర్షనో లేకపోతే పే చేయాల్సిన అవసరమో లేని టూల్స్ గురించి మాత్రమే ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం పీపీటీనే చిటికలో చేసేయచ్చు, కానీ పీపీటీ దాకా వెళ్ళడానికన్నా ముందు ఇంకా కొన్ని టూల్స్ డిస్కస్ చేసుకుందాం. గివ్ మీ సెకండ్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇస్ మై స్క్రీన్ విజిబుల్? Yes, madam. యా, థ్యాంక్ యూ సార్. సో మనందరికి బాగా ఐడియా ఉన్నది చాట్ జీపీటీ.
దీనికన్నా ముందు నేను ఇంకొక వెబ్సైట్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా. దీని పేరు ప్రాంప్ట్ పర్ఫెక్ట్. ఒక్కటి అందరు గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ టాపిక్స్ ఏవైనా, అది ఇవాళ ఏఐ టూల్స్ అవ్వచ్చు, పోస్టర్ మేకింగ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, పీపీటీ మేకింగ్ అవ్వచ్చు, ఎనీ టెక్నికల్ సెషన్. చాలా మంది ఏం చేస్తారంటే ప్యారలల్ గా ఫాలో అవ్వాలనుకుంటారు. ఇక్కడ ల్యాప్టాప్ లో చూసి ఇక్కడ ఫోన్ లో టకటకా చేసేయాలనుకుంటారు. చేయడానికన్నా ముందు అసలు ఏం చెప్తున్నారు, ఏం చూపిస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు, ఆ రికార్డింగ్స్ యూజ్ చేస్తూ మీరు ఫాలో అవ్వండి. ఎస్. సో మనం జనరల్ గా ఏదైనా ఏఐ టూల్ లోకి వెళ్ళినప్పుడు ఏఐ టూల్ ఓపెన్ చేసి దాంట్లో మనం ఇచ్చే ఆ స్టేట్మెంట్ ని ప్రాంప్ట్ అంటారనమాట. ఇప్పుడు మనం ప్రదీప్ గారు కొంచెం నాకు ఇవాళ కుదరదండి, రేపు చెప్తాను సెషన్ అనడానికి, ఏంటయ్యా రేపు చెప్తానులే సెషన్ అనడానికి అవుట్పుట్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. అలానే ఈ చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, జెమినీ కానీ, ఆర్ ఇంకేదైనా టూల్ కానీ, మనం ఇచ్చే స్టేట్మెంట్ బట్టి మనకు వచ్చే రిజల్ట్ మారుతుంది. అంటే మేబీ ఇట్లాగా ఏంటయ్యా అన్నట్టు ఉండకపోయినా కూడా మనం జనరల్ గా నాకు 10th క్లాస్ పిల్లలకి గోల్ సెట్టింగ్ కి స్క్రిప్ట్ ఇవ్వు అంటే ఒకలా వచ్చింది. అదే ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్, నువ్వు ఒక కార్పొరేట్ ట్రైనర్ అనుకో, నిన్ను ఒక స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ కి గోల్ సెట్టింగ్ చెప్పమని ఇచ్చారు. సో స్టూడెంట్స్ నీ సెషన్ అయిన తర్వాత వాళ్ళ గోల్స్ ఏంటో ప్రాపర్ గా సెట్ చేసుకోగలిగేలాగా నువ్వు ఒక ట్రైనర్ గా మ్యాటర్ ఇవ్వు అని అడిగితే ఇంకా ఎఫెక్టివ్ గా మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇలా మనం ఇచ్చే స్టేట్మెంట్ బట్టి మన రిజల్ట్ యొక్క ఎఫెక్టివ్నెస్ అండ్ క్లారిటీ అనేది పెరుగుతుంది. దాన్నే ఆ ఇచ్చే స్టేట్మెంట్ నే ప్రాంప్ట్ అంటారు. సో మనం జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తే మనకి రిజల్ట్ ఒకలాగా వస్తే, ఆ ప్రాంప్ట్ ని ఇంకా బెటర్ చేస్తే, అసలు ప్రాంప్ట్ బెటర్ గా ఇస్తే రిజల్ట్ ఇంకా 200% బెటర్ గా వస్తుంది. అందుకోసం మనకి హెల్ప్ చేసే ఏఐ టూలే ప్రాంప్ట్ పర్ఫెక్ట్. సో ప్రాంప్ట్ పర్ఫెక్ట్ అనే వెబ్సైట్ లోకి మనం వెళ్ళిన తర్వాత జనరల్ గా స్టార్టింగ్ లో మీకు ఈ లాగిన్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. అంటే మెయిల్ ఐడి ఇవ్వడం, మెయిల్ ఐడితో మనం యాక్సెప్ట్ చేయడం, కుకీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మీరు ఆ బేసిక్ లాగిన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకున్నాక, ఇక్కడ అంతా యూతే ఉన్నారు కాబట్టి నేను మరీ తక్కువలసినట్టు చెప్పట్లేదు. సో మీరు బేసిక్ లాగిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 స్క్రీన్స్ చూపిస్తుంది, ఆప్టిమైజర్, అసిస్టెంట్. ఆప్టిమైజర్ ఏంటంటే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ ని ఇంకా బెటర్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానంటే యాక్ట్ యాజ్ ఎ కార్పొరేట్ ట్రైనర్. అంటే ఇప్పుడు మనం కార్పొరేట్ ట్రైనర్ గా స్కూల్ ఆర్ కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని కూడా నేను ఒక కార్పొరేట్ ట్రైనర్ అవ్వమని చెప్తున్నా. యాక్ట్ యాజ్ ఎ కార్పొరేట్ ట్రైనర్. You are asked to deliver. మరి ఎక్కువసేపు వద్దులేండి. సెషన్ సెట్టింగ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ ఒక కార్పొరేట్ ట్రైనర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి 1 hour సెషన్ ప్రిపేర్ అవ్వమని ఇచ్చారు అని ఇచ్చా. సో నేను ఇచ్చిన 2 lines ని ఇది ఇంకా కొంచెం బెటర్ ప్రాంప్ట్ గా మనకి ఇచ్చింది. సో ఇదిగోండి మీ ప్రాంప్ట్ ని ఇంకా బెటర్ చేసింది. ఇదిగోండి, యూఆర్ ఆస్క్డ్ విత్ డెలివరింగ్ సెషన్, ఇంట్రడక్షన్ ఇవ్వు, ఇవి అని ఇట్లా మనకి ప్రాంప్ట్ ని ఎన్హాన్స్ చేసి ఇస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే మనకి ప్రాంప్ట్ రెడీ చేసి ఇస్తుందో ఈ ప్రాంప్ట్ ని మనం వేరియస్ ఏఐ టూల్స్ లో ప్లేస్ చేయొచ్చు, ఆర్ సంథింగ్ ఇంకేదైనా ఇద్దాం.
and goal setting for ఇదిగోండి ఇప్పుడు మనకి ప్రాంప్ట్ ఇంకా బెటర్గా వచ్చింది. రైట్ అన్ ఎడ్యుకేషనల్ గైడ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆన్ ద టాపిక్ కంటెంట్ ఇలా ఉండాలి అలా ఉండాలి. సో నేనేం చేస్తున్నా, దీన్ని తీసుకెళ్ళి కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఎనీ ఏఐ టూల్, మనందరికి బాగా ఐడియా ఉన్నది చాట్ జీపీటీ కాబట్టి తీసుకెళ్ళి చాట్ జీపీటీలో ఇస్తున్నా. సో ఇదిగో చూడండి ఎంత డీటెయిల్డ్ గా ఇస్తుందో మనకి. ఇప్పుడు అదే నేను సింగిల్ లైన్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, గోల్ సెట్టింగ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మనకి రిజల్ట్ ఒకలా ఉండేది. బట్ నేనేం చేశాను, ఆ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ని ఎన్హాన్స్ చేశాను, ప్రాంప్ట్ ని ఇంకా బెటర్ చేశాను. కాబట్టి నా ప్రాంప్ట్ అంటే నా క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది, క్వశ్చన్ ఇంత స్పెసిఫిక్ గా అడిగినప్పుడు ఆబ్వియస్లీ దానికి మనకు వచ్చే రిజల్ట్ కూడా అంతకన్నా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇంట్రడక్షన్, తర్వాత స్మార్ట్ గోల్స్ అండ్ టైప్స్ ఆఫ్ గోల్స్, దాంతో పాటు టైం మేనేజ్మెంట్ కూడా ఇంక్లూడ్ చేసింది గోల్ సెట్టింగ్ లో. అండ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, పర్సనల్ గోల్స్ ఇచ్చింది, కంక్లూజన్ అండ్ వాళ్ళని మోటివేట్ చేయడం, అండ్ కాల్ టు యాక్షన్, వాళ్ళని ఒక 3 గోల్స్ రాసుకోమనండి అని ఇచ్చింది. సో ఇలా మనకి ప్రాంప్ట్ ని బెటర్ చేసి రిజల్ట్ ఇంకా బెటర్ గా తెచ్చుకోవడానికి హెల్ప్ చేసేది ప్రాంప్ట్ పర్ఫెక్ట్. ఇది ఒక యూస్ఫుల్ ప్లాట్ఫామ్. ఇంకా అది కాకుండా చాట్ జీపీటీకి వచ్చేస్తే, చాట్ జీపీటీ యూజ్ చేసి మనం మిరాకిల్స్ చేయొచ్చు. జస్ట్ దానికి క్వశ్చన్ ఇవ్వడం కరెక్ట్ గా వస్తే సరిపోతుంది మనకి. మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి కంటెంట్ తీసుకోవచ్చు, చాట్ జీపీటీ యూజ్ చేసి పీపీటీస్ చేయొచ్చు, చాట్ జీపీటీ యూజ్ చేసి పోస్టర్ చేయొచ్చు, చాట్ జీపీటీ యూజ్ చేసి మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్స్ కింద డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, సోషల్ మీడియా పోస్ట్స్ కి ఐడియాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొకలాగా ట్రై చేద్దాం. గివ్ 30 రియల్ ఐడియాస్ ఆన్ ద టాపిక్ గోల్ సెట్టింగ్. ఇప్పుడు ఒక ట్రైనర్ గా మన ఎక్స్పోజర్ పెరగాలి అంటే కేవలం నేను స్కూల్స్కి వెళ్ళే చెప్తా, కాలేజెస్కి వెళ్ళే చెప్తా అన్న దగ్గర మనం స్ట్రక్ అయిపోతే సరిపోదు. ఆబ్వియస్ గా సోషల్ మీడియాలో మనమంటూ ఒక ట్రైనర్ అని, మనం ఇలా పలానా సెషన్స్ తీసుకున్నామని మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఆల్రెడీ మా వాళ్ళందరూ చాలా సార్లు వినేశారు పాపం, అయినా మళ్ళీ వినాల్సిందే తప్పదు కొత్త వాళ్ళ కోసం. సో మా ఫాదర్ కి ఫేస్బుక్ అకౌంట్ ఉంది, అందులో ఎప్పుడో చెప్పిన ట్రైనింగ్ సెషన్ తాలూకు పోస్ట్ పెట్టారనమాట. అంటే ఇట్లా ట్రైనింగ్స్ కి వెళ్తున్నాను, నేను స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ట్రైనింగ్స్ ఇచ్చాను అన్నట్టు పోస్ట్ పెట్టారు. అది చూసి ఆయన అంతకు ముందు సీసీ కెమెరాస్ వర్క్ చేసేవాళ్ళు. ఎక్కడో నర్సరావుపేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ అని ఉంది, ఆ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేసి, సార్ మీరు ఇట్లా మోటివేషనల్ స్పీకర్ అయ్యారని ఇప్పుడే ఫేస్బుక్ లో పోస్టులు చూశాను, కొంచెం మా స్టూడెంట్స్ కూడా వచ్చి సెషన్స్ తీసుకోండి అని చెప్పారు. కంటిన్యూస్లీ ఫర్ 3 years ఎవ్రీ ఇయర్ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో 1 week పాటు మేము వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ సెషన్స్ తీసుకుంటున్నాం సిన్స్ లాస్ట్ 3 years. ఈ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఫేస్బుక్ లో పెట్టిన ఆ 3-4 ట్రైనింగ్ సెషన్స్ తాలూకు ఫొటోస్ వల్ల. అలా మనకి బయట నుంచి ఆపర్చునిటీ రావచ్చు, ఆర్ మనమే మన ప్రొఫైల్ చూపించి, ఇదిగోండి సార్ నేను ఇన్ని ప్లేసెస్ లో ఇన్ని రకాల ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది, మీ స్కూల్లో కూడా నేను ట్రైనింగ్ తీసుకుంటాను, మీ కాలేజ్ లో కూడా తీసుకుంటాను, మీ కంపెనీ వాళ్ళకి స్ట్రెస్ ఎలా పోగొట్టుకోవాలో ట్రైనింగ్ ఇస్తాను. ఇలా మనం వెళ్ళి రీచ్ అవ్వడానికి కూడా మనకి ఒక క్రెడిబిలిటీ చూపించుకోవడానికి ఉంటుంది యూజింగ్ సోషల్ మీడియా.
మరి ఒక ట్రైనర్ గా మన ప్రెసెంట్ సోషల్ మీడియాలో అంత ఇంపార్టెంట్ అండ్ అంత ఎఫెక్టివ్. ఒక పోస్టర్లు నాలుగు ఫొటోస్ పెడితేనే అలాంటి ట్రైనింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చక్కగా మీకు నచ్చిన ఒక టాపిక్ తీసుకొని దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి రీల్లో మాట్లాడారనుకోండి. గోల్ సెట్టింగ్ టాపిక్కే తీసుకొని గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గోల్స్ ఏంటి, స్మార్ట్ గోల్స్ ఏంటి, గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, దానికి టైం ఎలా కేటాయించుకోవాలి, ఇవన్నీ కూడా మీరు పార్ట్స్ కింద రీల్స్ లాగా చేశారనుకోండి. మీ రీచ్ కానీ లేకపోతే మీరు ఎలా చెప్తారన్నప్పుడు ఓకే వీళ్ళు ఇంత చక్కగా తొక్కొలిసినట్టు నేర్పిస్తారా అనేది తెలియడానికి కానీ హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కంటెంట్ తయారు చేసుకొని 30 రీల్స్ చేయమంటే కష్టం కాబట్టి మనం అది కూడా ఏఐనే అడిగాం ఇప్పుడు. సో 30 రీల్ ఐడియాస్ అని ఇచ్చాను, మనకి ఆ రీల్స్ కూడా రెడీ చేస్తుంది. అదే నేను మళ్ళీ గివ్ 30 రీల్ ఐడియాస్ అనేదాన్ని ప్రాంప్ట్ పర్ఫెక్ట్ లో ఇచ్చాను అనుకోండి, ఇంకా డీటెయిల్డ్ గా ఇస్తుంది. రీల్ ఐడియాస్ అనగానే జస్ట్ ఆ రీల్ టాపిక్ ఏముండాలో అంది. అండ్ కింద మన అడిగింది ఐ కెన్ క్రియేట్ ఎగ్జాక్ట్ 30 స్క్రిప్ట్స్ విత్ డైలాగ్స్. ఎస్. సో మనకి ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. చూడండి, మోస్ట్ ఫెయిల్ బికాస్ దే గెట్ వాట్ గోల్స్ లైక్ ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్. సో స్పెసిఫిక్ గా ఉండండి. అండ్ ఇదిగోండి ఇట్లా రకరకాల స్క్రిప్ట్ మనకి ఇచ్చింది. వీటిని మనం రీల్స్ కింద మాట్లాడవచ్చు. దానివల్ల కూడా మనకేంటి బ్రాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక ట్రైనర్ గా వీళ్ళ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది, వీళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని. దీనికి మనకి ఏఐ హెల్ప్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, పీపీటీ. ప్రిపేర్ పీపీటీ goal setting for 10th class students. సో ఫస్ట్ మనకి అంతకు ముందు ఏం చేసేదంటే జస్ట్ ఏ స్లైడ్ లో ఏం మ్యాటర్ ఉండాలో వరకే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇచ్చేది. కానీ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి ప్రెజెంట్ చేయగలిగేలాగా పీపీటీ కూడా రెడీ చేసేసి ఇస్తుంది. ఇగోండి డిఫరెంట్ స్లైడ్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రిపేర్ ద పీపీటీ అంది. మళ్ళీ ఎస్. సో ఒక 3 to 5 minutes లో మనకి చాట్ జీపీటీ నుంచి డైరెక్ట్ గా పీపీటీ రెడీ అయిపోతుంది. ఇదే పీపీటీ మేము ఒకప్పుడు 2-3 రోజులు తీసుకునే వాళ్ళం. మ్యాటర్ అంతా గ్యాదర్ చేసి పీపీటీ చేసి దానికి యానిమేషన్స్ ఇచ్చి. దాంట్లో పీపీటీ ప్యూర్ లేదు. సో 1 second. చాట్ జీపీటీ ఇచ్చేదంతా వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ పీపీటీ కింద ఇవ్వదు, పీపీటీ ఎక్స్ కింద ఇస్తుంది. అది మీకు మొబైల్ అయితే డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. పీపీటీ ఎక్స్ గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కైండ్ ఆఫ్ పీడిఎఫ్ లాగా వస్తుంది. దాన్ని మీరు మళ్ళీ క్రోమ్ లో పీపీటీ ఎక్స్ టు పీపీటీ కన్వర్టర్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ఆ పీపీటీ ఎక్స్ ని సెలెక్ట్ చేస్తే మీ పీపీటీ ఎక్స్ నుంచి మీ పీపీటీ చాట్ జీపీటీ ఏదైతే ఇచ్చిందో అది రెడీ అయిపోతుంది. కొంచెం అది టైం టేకింగ్ కాబట్టి నేను అంత డీటెయిల్ గా చూపించట్లేదు. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసి కన్వర్ట్ అని ఇచ్చామంటే ఆ పీపీటీ ఎక్స్ నుంచి పీపీటీగా రెడీ అవుతుంది. దీన్ని మీరు డైరెక్ట్ గా మీరు సెషన్ చెప్పేటప్పుడు డిస్ప్లే చేసేయచ్చు. అండ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ స్లైడ్ ఫర్ మీ అని అడిగామంటే మనకి అది కూడా ఇచ్చేస్తుంది. లైక్ మనం ఏం మాట్లాడాలి ఏంటి అని.
ఇలా ఒక ట్రైనర్ కి పీపీటీ చేయడానికి ఆర్ కంటెంట్ గ్యాదర్ చేసుకోవడానికి చాట్ జీపీటీ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. దీనితో పాటు ఇంకా ఏమేం చేయొచ్చు అంటారు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి? కెన్ ఐ? ఎస్ అసైన్మెంట్స్ కి ఆన్సర్స్ రాసుకోవచ్చు. సార్, అసైన్మెంట్ కి ఆన్సర్స్ రాసుకోవచ్చు. ఆర్ అసైన్మెంట్ కి కోచింగ్ ఆన్సర్స్ రాయొచ్చు. తర్వాత ఏదైతే యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నావు ఆటోమేటిక్ యాడ్స్ కూడా డిస్ప్లే అయిపోతున్నాయి కొన్ని యాప్స్ లో. Yes, యాడ్స్ sir. మనం కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్ యాడ్స్ కన్వర్ట్ అవుతాయి. కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా పోస్టర్స్ అండ్ యాడ్స్ రెడీ అయిపోతున్నాయి. ఇంకా వీడియోస్ కూడా రెడీ అవుతున్నాయి. వీడియోస్ యాడ్స్ రెడీ Animate- అవుతున్నాయి. యానిమేటెడ్ వీడియోస్ కూడా మన కంటెంట్ మనం ఏదైతే కంటెంట్ పెట్టాలనుకున్నామో దాంతో కూడా. ఎస్, మనం పెట్టాలనే కంటెంట్ తో యానిమేటెడ్ వీడియోస్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఏవేవో స్టోరీస్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసే రీల్స్ లో ఏంటో స్టోరీస్ చెప్పిద్ది. ఓ ఇలా కూడా అంటే ఓ హ్యూమన్ బ్రెయిన్ కి కూడా అనిపించినంత క్రూయల్ థాట్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వస్తున్నాయి ఈ మధ్య. ఏంటో ప్రొఫెషనల్ గా బాగా యూజ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ పార్ట్ ఎస్, ప్రొఫెషనల్ గా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈమెయిల్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ డాష్ పోవచ్చు. అప్లోడ్ చేసి Dashboard. మనము ఆన్సర్స్ కూడా షార్ట్ వే లో తీసుకోవచ్చు ఈజీగా క్వశ్చన్ చదువుకోవడానికి. పేపర్స్ అప్లోడ్ చేసి ఆన్సర్స్ తీసుకోవచ్చు. ఈమెయిల్ కూడా రాసుకోవచ్చు. ఈమెయిల్ రాసుకోవచ్చు. రెజ్యూమ్ ప్రిపేర్ మ్యామ్. రెజ్యూమ్ ప్రిపేర్ చేయొచ్చు. స్క్రిప్టింగ్ లో హెల్ప్ అవుతుంది. స్క్రిప్టింగ్ లో హెల్ప్ అవుతుంది. ఏది చేయాలనుకుంటే అది పాసిబుల్ అవుతుంది ఏఐ ద్వారా. అది ఒక మాటలో తేల్చి పడేశారు ఆవిడ. ఏం చేయాలన్నా అయిపోద్ది, ఇంకా ఆపు నువ్వు అని. కానీ పాజిటివ్ వే ఉంది, నెగిటివ్ వే ఉంది. ఎస్, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం ఎలా వాడుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫణీంద్ర గారు మీరేంటి మౌనవ్రతం చేస్తున్నారా? ఫణీంద్ర గారు, శ్రీరామ్ గారు మీ ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు. ఇప్పటిదాకా మీ గొంతు వినలేదు. చెప్పాను మేడం రెజ్యూమ్ ప్రిపేర్ అని. ఓకే, రెజ్యూమ్ చెప్పింది మీరేనా? మేడం ఎస్. ఫణీంద్ర గారు మీరు? చెప్పండి మేడం. నేను చెప్పడం కాదు సార్, మిమ్మల్ని చెప్పమంటున్నా ఏ యూస్ చేసి ఏం చేయొచ్చు అని. మెయిన్ టెక్నాలజీ పరంగా అన్ని ఇష్యూస్ కి యూజ్ అవుతుంది ఏ అనేది నేను చూస్తున్నాను. ఓకే, సో మీరు ఏ ఎక్కడ యూజ్ చేశారో చెప్పండి. అంటే నేను పలానా టాపిక్ మీద ఏ యూజ్ చేశాను, నాకు ఇలాంటి రిజల్ట్ వచ్చింది. గాయత్రి గారు బేసిక్ గా ఎస్ 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 బేసిక్ గా ఏమైంది చెప్పండి మేడం. ఎవరో బేసిక్ అన్నారు, తర్వాత ఆపేశారు. మేడం కి అక్కడ సిగ్నల్ ప్రాబ్లం లేదు. ఓకే, ఎస్. రమణ గారు అది చెప్తున్నారు. 2-3 తెలుగు వర్డ్స్ ఇచ్చేసి ఒక సాంగ్ ప్రిపేర్ చేయమన్నా చాట్ జీపీటీ చేసి ఇస్తుందండి. మంచి సాంగ్ కావాలన్నా. సాంగ్ ప్రిపేర్ చేయమన్నా సాంగ్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనందరం మన ఇన్ఛార్జ్ అయిన ప్రదీప్ కొడాలి గారి మీద ఒక పాట క్రియేట్ చేద్దామా? ఎస్ ప్లీజ్. మాధవ్ గారిని కూడా కలపండి మేడం. మాధవి గారి మీద ఇంకొకటి మళ్ళీ చేద్దాం సార్. 1 by 1 అర్థం. ఓ న్యూ చాట్ లోకి వెళ్దాం. రైట్ ఏ సాంగ్ ఆన్ ప్రదీప్ కొడాలి. ఎస్, ఇప్పుడు ప్రదీప్ కొడాలి గారి గురించి ఎవరెవరికి ఏమేమి తెలుసో చెప్తే అవన్నీ కలిపి పాట ఇవ్వమని చెప్పి దీన్ని అడుగుదాం. ఆన్ టైం. ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్సన్. ఫేస్ మీద స్మైల్ ఉంటుంది, ఎప్పటికీ ఫేస్ మీద స్మైల్ ఉంటుంది. వెరీ డెడికేటెడ్ పర్సన్, స్మైల్ ఉంటుంది ఎప్పటికీ ఫేస్ మీద. ఆల్వేస్ స్మైలింగ్. ఆన్ పాయింట్.
స్మార్ట్ ప్యాషనేట్, నాట్ ప్యాషనేట్. ఆన్ పాయింట్, నాకు బాగా క్లోజ్ గా ఉన్న పర్సన్ ఆయన గురించి ఇచ్చిన స్టేట్మెంట్ హ్యాండ్సమ్. ఇంకా Right on time. ఆల్వేస్ ఆన్ టైం. ఇంకా హార్ట్ టచింగ్ వర్డ్స్ యూస్ చేస్తారు ఎక్కువగా. నందకిషోర్ గారు అసలు మీరు కదా వదలాలి ప్రదీప్ గారి గురించి. పాజిటివ్ Great voice, యాటిట్యూడ్ మ్యామ్. అంటే చెప్పమంటే చెప్తాను, కాకపోతే ఏంటంటే మళ్ళీ పాపం చాట్ జీపీటీ కూడా చచ్చిపోద్ది అంటారా? కాదు 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 ఆఫ్లైన్ కొంచుదాం కొన్ని హ్మ్? ఆఫ్లైన్ కొంచుదాం. ప్రదీప్ గారు మీరు కంగారు పడదు. మనం ప్రదీప్ గారు offline నేనేం చేస్తామా? చెప్పట్లేదు. ప్రదీప్ గారు మీ గురించి నిజాలేం చెప్పట్లేదు. నేను చెప్పాను ఎవరి పేరు చెప్తే ఆడపిల్ల తల్లిదండ్రులు మేము ఇస్తాం అని పడి పడతారు. ఎవరి పేరు చెప్తే అందులో చెప్పలేదుగా. అవన్నీ వద్దు. పాపం పార్టిసిపెంట్స్ అందరు భయపడతారు ఆఫ్లైన్ కి రావాలంటే. చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్స్ వింటే ఆఫ్లైన్ కి పంపిరు. ఉండండి మీరు, ఇవి ఆఫ్లైన్ లో వదులుదాం మనం. హెల్పింగ్ నేచర్. కాదు, ఆయన గురించి చెప్తున్నారా ఏదో మీకు నచ్చిన పాజిటివ్ వర్డ్స్ అన్ని ఇచ్చేస్తున్నారా? మేడం ఆయన లేదు గురించే మ్యామ్, మేడం. అవన్నీ మేము ఈ సెషన్స్ లో అంతా సార్ ని అబ్జర్వ్ చేసి చెప్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్. ఎmpathetic సర్వీస్ రిలేటెడ్ పర్సన్ మేడం సార్. వేశారు. ఇంకా ప్రదీప్ సార్ అయితే చాలా అసర్టివ్ గా ఉంటుంది. అసర్టివ్. మేడం ఇవన్నీ మా పర్సన్ మేడం సార్. ఓకే. హార్డ్ వర్కింగ్ పర్సన్ మ్యామ్. పాపం ఏంటో ఆయన ప్రతి బ్యాచ్ లోను పార్టిసిపెంట్స్ ఎక్కడెక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు. ముందు పార్టిసిపెంట్స్ రారు, వచ్చిన వాళ్ళు అక్కడ దాకా రారు. ఈ బ్యాచ్ అలా లేదు మ్యామ్, ఈ బ్యాచ్ అలా లేదు. ఓ సార్ కంటే ముందుగా ట్రైనర్స్ ఉన్నారు ముందుగా. సూపర్ సూపర్. చాలా పాపం ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అంటే పాపం అది కూడా చచ్చిపోద్ది. బా మేడం తెలుగు సాంగ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తెలుగులో ఏమని అడుగుదాం. సాంగ్ ఇన్ తెలుగు. ఆడియో వస్తుంది కదా మేడం, ఆడియో వస్తుంది కదా. ఆడియో కూడా తీద్దాం సార్. తీయండి మేడం. దీప్ నువ్వే వెలుగు, నవ్వుతో నింపే ప్రతి దారి, సహాయం చేసే మధుర హృదయం, నీతోనే అందం ఈ లోకం. స్మార్ట్ గా ఉంటావు, హార్ట్ తో మాట్లాడతావు, పాజిటివ్ గా అందరినీ నడిపావు, ప్యాషన్ తో ముందుకు సాగుతావు, సమయానికి చేరి నువ్వు నిలుస్తావు. నీ చూపుల్లో ఉంది ఆశ, నీ మాటల్లో మధుర స్వరం, కష్టాలు చూసి చిరునవ్వు చిందిస్తావు, ప్రతి మనసులో వెలుగు నింపుతావు. ప్రదీప్ నువ్వే వెలుగు, నవ్వుతో నింపే ప్రతి దారి, సహాయం చేసే మధుర హృదయం, నీతోనే అందం ఈ లోకం. హార్డ్ వర్క్ నీ అలవాటు, డెడికేషన్ నీ జాతకం, అసర్టివ్ గా నడిపే ప్రతి అడుగు, హ్యాండ్సమ్ హార్ట్ కి అందరం ఫిదా. వా మేడం ఆడియో ప్లీజ్, ఆడియో సాంగ్. అంటే ఏంటి ఇప్పుడు నా గొంతు వినలేకపోతున్నానని చెప్తున్నారా మీ అందరూ? కాదు, అలా వినాలి, ఆడియో సాంగ్ గా వినాలి. ఎస్ ఆడియో తీద్దాం. ఏ ఆడియో టూల్ వాడదామా అని ఎతుకుతున్నాను సార్, మీకోసం ఏ టూల్స్ లిస్ట్ అంతా ఎతుకుతున్నాను. సో మనకి ఆడియోకి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఏంటంటే 11 ల్యాబ్స్ ఒకటి, టీటీఎస్ మేకర్ ఒకటి, దేశీ వోకల్స్ ఒకటి. సో మనం తెలుగులో కావాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దేశీ వోకల్స్ లో ట్రై చేద్దాం.
ఈలోపు అంటే ఇక్కడ నేను ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆడియో తీసేలోపు పార్టిసిపెంట్స్ గా మీరు కూడా ఓ సాంగ్ ఈలోపు, ఎందుకంటే నేను ఇంతకటి వరకు ప్యారలల్ గా ఫాలో అవ్వమన్నా, కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ లోడింగ్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మీరు కూడా ఒక సాంగ్, అది ప్రదీప్ గారి మీద అవ్వచ్చు, మీ మెంటార్ మీద అవ్వచ్చు, కంప్లీట్ అసలు గంప నాగేశ్వరరావు గారి మీద అవ్వచ్చు, లేదా ఇప్పుడు వచ్చి మీ బుర్ర తింటున్న నా మీద అవ్వచ్చు, ఆర్ మీ మీద మీరే అవ్వచ్చు, ఏదో ఒక సాంగ్ క్రియేట్ చేసి చాట్ బాక్స్ లో పెట్టండి. మరి అలాగని ఎక్కువసేపు తీసేసుకోవద్దు, జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఇచ్చి సాంగ్ క్రియేట్ చేయండి. ఆర్ ఇది కంప్లీట్ అయ్యాక అందరం ప్యారలల్ గా క్రియేట్ చేద్దాం. తెలుగు తెలుగు ఎస్ తెలుగు. ప్రదీప్ నందకిషోర్ గారు, ప్రదీప్ గారి పాట ఆడ వాయిస్ లో వస్తేనే బాగుంటుంది కదా. నిర్మా నందకిషోర్ గారు ఎస్ దాత్రి గారు ఎస్. లేడీ వాయిస్ లో వస్తేనే ఆయన పాటకి న్యాయం జరిగినట్టుండిద్ది కదా సార్. అవును. నందకిషోర్ సార్ లాంటి వాయిస్ తో వస్తే ఇంకా బాగుంటది కదా మేడం. ఎవరు వాయిస్? నందకిషోర్ సార్ వాయిస్. అబ్బా వేసే వదలలేదా వీళ్ళని కూడా? ప్రదీప్ గారు, ఈ నందకిషోర్ గారు వీళ్ళని కూడా వదలలేదా? సార్ అసలు ఏమన్నారు మేడం, మేమే ఫ్యాన్స్ అయిపోయాం ఆటోమేటిక్ గా. వా వేసారు, తనకి వేసారు నందకిషోర్ గారు. నేనేం అనలేదండి. మీరు అన్నారులేండి. 222 బ్యాచ్ వాళ్ళే అంటారు సార్ని. అలా వచ్చారా? మీరు అలా అంటున్నారనే రమణ సార్ ఇవాళ నేను ఏమీ మాట్లాడటం లేదు సార్ని, సైలెంట్ గా కూర్చుని. కాదు, ఆయన సీనియర్ గా నేను బాగా గౌరవిస్తాను. సో మీ వాయిస్ రికార్డింగ్ ఇస్తే ఇక్కడ మీ వాయిస్ కూడా క్లోన్ చేయొచ్చు సార్, కానీ ప్రస్తుతానికి ఆ ఆప్షన్ లేదంటే మీ వాయిస్ రికార్డింగ్ నేను ఇప్పుడు తీసుకోలేను కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరో ఒకరు గొంతు వాడేద్దాం. సునీత, ఈ రోజు అవసరాల సునీత. కోసం దేశీ వోకల్ యొక్క నమ్మదగిన వాయిస్ ప్రతిరోజును ప్రత్యేక ఆడియో వినిపిస్తుందా? లేదండి, లేదు. హలో, మీరు నా మాటలు స్క్రీన్ తో పాటు ఆడియో మీకు వినిపించడం లేదా? ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది. నా ఆడియో కాదు, స్క్రీన్ లో వచ్చే వాయిస్ ఓవర్ సౌండ్ వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే. వినిపిస్తుంది. ప్రదీప్ గారు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి వీళ్ళ ఆరుగురులో. ప్రదీప్ గారు. రాత్రి గారు సునీత సింగర్ అయితే బాగుంటుంది మేడం వాయిస్. ఎవరిది? సునీత సింగర్. ఆహా, అంటే మనం అవి కూడా తీసుకోవచ్చు, అంటే వాళ్ళ ఆడియో ఏదైనా బిట్ తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇక్కడున్న అమ్మాయిలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయమని అడుగుతున్నా. జయభారతి గారు. అరే, జయభారతి గారు. మీ దాంట్లో ఉన్న అమ్మాయిలు కాదండి సార్ అక్కడ ఉండే బొమ్మలో ఉండే అమ్మాయిలు సార్. అది. అంటే సార్ ఇప్పుడు ఈ పేర్లు ఉన్నాయి కదా సార్, వనిసల్లి ఉన్నాయి సార్, లోలా శృతి వీళ్ళలో సార్. స్క్రీన్ మీద 6 అమ్మాయిల పేర్లు ఉన్నాయి, వాళ్ళలో ఒకరిది చెప్పండి అని అడిగాను సార్. అవి మీరు కాదు, మీ పేరు ప్రదీప్ కొడాలియా? ఇన్ఛార్జ్ ప్రదీప్ కొడాలి గారు ఎక్కడున్నా ఈ క్షణం స్పందించవలసిందిగా కోరుతున్నాం. మేడం నా గురించి పార్టిసిపెంట్స్ చెప్పారు కాబట్టి ఆల్ చాయిస్ మేడం. సరే, ఒకసారి అన్ని జస్ట్ వాయిస్ విందాం, ఏది బాగుంటే దాంతో పాడిద్దాం. సెకండ్ వన్ ఇస్ బెటర్. సెకండ్ సంతోషం రండి కొత్త. ఇది మరి న్యూస్ రిపోర్టర్ లా ఉంది. సెకండ్ వన్ బెటర్. ఎస్, ఓకే. మీకు శృతి నచ్చింది, నాకు అర్థమైంది. ఎవరా శృతి? నేను మీ ఇంటికి వచ్చి మీ వైఫ్ తో మాట్లాడతాను. వెల్కమ్. కష్టం లేదా? సాధ్యం కాదు. అది అవన్ పని అంటారా సార్? అది ఎవరు పని. నువ్వు మాట్లాడగలిగితే నేనే ఇన్వైట్ చేస్తా. పాయింటే. పాప ఏదో మాయ చేసి ఆవిడని ఇంట్లో నమ్మిచ్చేసి బయటకు వచ్చేస్తున్నారు. అవును. ఎస్, సో
సాంగ్ ఇచ్చేసాం. ఓ ఆల్రెడీ నా క్రెడిట్స్ అన్ని వాడేసానంట. ఇదంతా ముందు చెప్పొచ్చు కదా, ఇంత కష్టపడి కాపీ పేస్ట్ చేసాక చెప్పకపోతే. ఇంకో మెయిల్లో లాగిన్ చేయి. అదే సార్, అదే సార్. అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మ్యామ్. ప్రదీప్ గారి మీద సార్ ఏంటి సార్, ఏం చేశారు వీళ్ళందరినీ ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? మంత్రముగ్ధుల్ని చేశారు. ఆహా, ఎక్కడ తగ్గట్లేదు ప్రదీప్ గారు. అదే మీరు అక్కడ ఆగిపోయారు. ప్రదీప్ సార్ కోసం మేము క్రెడిట్స్ కొంటున్నాం ఇప్పుడు. వా నైస్ సార్. సార్ మీరు కొంచెం క్రెడిట్స్ కొంటే తర్వాత ఆ మెయిల్ ఐడి నాకు పంపిండి, నేను కూడా వాడుకుంటా. ఆబ్వియస్లీ నాకు ఆడవాళ్ళ గురించే కావాలి. ఆడియో జనరేట్ అవుతుంది. ఈలోపు ఇంకో వెబ్సైట్ లో కూడా మనం ట్రై చేద్దాం. టీటీఎస్ మేకర్, ఇది కూడా మనకి అలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి హెల్ప్ అయ్యేది. అయితే మనకి తెలుగు ఇవ్వచ్చు, కానీ అది ఎలా వచ్చింది అంటే ఫారిన్ తెలుగు వచ్చింది. నమస్తే, మీరు ఇప్పుడు ఈ తెలుగు వచ్చింది అనమాట. ఆ తెలుగు మనం వినలేము. సో ఇంగ్లీష్ లో వచ్చింది కదా సాంగ్, దాన్ని టీటీఎస్ మేకర్ లో ఇద్దాం. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, మీరు ఆఫ్లైన్ సెషన్కి వచ్చేటప్పుడు నా మీద మీరందరూ పాట రాసుకొని రావాలి. అప్పుడే మిమ్మల్ని ఆఫ్లైన్ లో క్వాలిఫై చేస్తా, లేదా మీ అందరిని డిస్క్వాలిఫై చేసేస్తా. ప్రదీప్ గారు ఓకే కదా? వెరీ గుడ్ మేడం. నా మీద ఎవరైతే పాట రాసుకొస్తారో వాళ్ళకి మాత్రమే క్వాలిఫై చేస్తాం. విత్ యానిమేషన్. యానిమేషన్ లేకపోయినా పర్లేదు సార్, TTS పాట Maker కావాలి. is a text-to-speech tool. A TTS Maker is a text-to-speech. TTS Maker is a free text-to-speech tool that provides speech synthesis services. TTS Maker is a professional voice generator that uses artificial intelligence technology. This is an example of a surprise emotion. Expresses a tone of astonishment or disbelief. చాలు. సరే, ఇప్పుడు మీ పాట కానీ సరిగ్గా రాకపోతే మీ పార్టిసిపెంట్స్ అందరూ నన్ను కొట్టేసేలా ఉన్నారు. రాత్రి గారు ఇంకా అవ్వదా అప్పుడే. మోటివేషన్ సాంగ్ మ్యూజిక్ వాడాలి. మోటివేషన్ సాంగ్ మ్యూజిక్ వాడాలి దీనికి. మోటివేషన్ కాదు సార్, మాకు సరదా సరదాగా ఉండేది కావాలి. ఆ మ్యూజిక్ దీంట్లో యూజ్ చేస్తే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. అంటే సరదాగా ఉంటే అందరూ కాసేపు ఎంజాయ్ చేస్తారు కదా సార్. అది వెంకట్ సారు ప్రదీప్ సార్ సిగ్గుపడుతున్నారంట, అదే చూస్తున్నారంట కెమెరా ఆఫ్ చేసుకొని. TTS Maker is a professional voice generator that uses artificial intelligence technology. This is an example of a surprise emotion. Expresses a tone of astonishment or disbelief.
ఎస్ నేను మనిషినేరా. అయ్యో. సో అప్పుడప్పుడు ఇలాంటివి అవుతా ఉంటాయి. మన మాట వినవివి. ఉగ్గబట్టుకొని ఉన్నాను మేడం. సార్ ఇట్లా Walks in ఉగ్గబట్టుకొని with ఉన్నాను. that gentle smile, lights up the room, makes it all worthwhile, smart and steady, heart అండ్ న్యూస్ చదువుతున్నట్టుంది వచ్చింది, కానీ ఇదైతే న్యూస్ చదువుతున్నట్టుంది సార్. so kind, a helping hand, a brilliant mind. Through every challenge, he will rise. వినిపిస్తుందా? మేడం దానికంటే మీరే ఒక పాటలాగా పాడేసేయండి మ్యామ్. వినిపిస్తుంది. ఇది ఎలా ఉందంటే ప్రదీప్ గారికి అఫీషియల్ గా ఇంట్రడక్షన్ చదివిస్తే ఎలా ఉండిద్దో అలా ఉంది. బాలేదు. మీరే పాడండి మ్యూజిక్ యాడ్ చేస్తూ. దేశీ వోకల్స్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ప్రదీప్ నువ్వే వెలుగు, నవ్వుతో నిండే ప్రతిదారి, సహాయం చేసే మధుర హృదయం, నీతోనే అందం ఈ లోకం. స్మార్ట్ గా ఉంటావు, హార్ట్ తో మాట్లాడావు, పాజిటివ్ గా అందరినీ నడిపావు, ప్యాషన్ తో ముందుకు సాగుతావు, సమయానికి చేరి నువ్వు నిలుస్తావు. నీ చూపులో ఉంది ఆశ, నీ మాటలలో మధుర స్పర్శ, కష్టాలు చూసి చిరునవ్వు చిందిస్తావు, ప్రతి మనసులో వెలుగు నింపుతావు. ప్రదీప్ నువ్వే వెలుగు, నవ్వుతో నింపే ప్రతిదారి, సహాయం చేసే మధుర హృదయం, నీతోనే అందం ఈ లోకం. హార్డ్ వర్క్ నీ అలవాటు, డెడికేషన్ నీ జాతకం, అసెప్టివ్ గా నడిపే ప్రతి అడుగు, హ్యాండ్సమ్ హార్ట్ కి అందరం ఫిదా. నీ లాంటివాడు మేడం musicful.ai లో ఈజీగా అవుతుంది చూడండి. రంగుల వనం, నీతోనే ప్రతి ఉదయం ప్రత్యేకం, నువ్వు వెలిగిస్తావు మా హృదయం. మేడం ప్రదీప్ నువ్వే వెలుగు, సార్ ఒక్క నిమిషం. నవ్వుతో నింపే ప్రతిదారి, సహాయం చేసే మధుర హృదయం, నీతోనే అందం ఈ మేడం లోకం. musicful.ai లో అవుతుందండి. musicful.ai సార్. ఈజీగా అయిపోయింది అండి. నేను చేశాను ఒకటి, సో అది డౌన్లోడ్ అవ్వట్లేదు కానీ వినపడుతుంది. ఓకే. సో ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో అన్ని వచ్చేస్తాయి దాంట్లో. ఓకే యూట్యూబ్ లో స్టోరీస్ వస్తున్నాయి చూడండి, అవి విని విని ఇది కూడా అలానే వినిపిస్తుంది. ఆ యూట్యూబ్ లో స్టోరీ చదువుతున్నట్టు వినిపిస్తుంది. ఏ సార్ ఒకసారి సైట్ నేమ్ చెప్పండి. musicful.ai musicful.ai. ఓకే. ఇంక్లూడింగ్ మ్యూజిక్ తో సహా వస్తుంది. ఓ సూపర్. మీకు ఏ టైప్ లో పాప్ లేకపోతే హిప్ హాప్, R&B, జాజ్ ఏది కావాలంటే శాస్త్రీయ సంగీతం కావాలి సార్ మాకు మేడం. ఓకే ఇప్పుడు మన ఏ టైప్ తీసుకుందాం? శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సార్ ఏదో ఒక సంగీతం ఫస్ట్ సాంగ్ రానియండి సార్. అందుకు నేను ఏదో గొప్పగా అందుకోవాలని విన్నపం. దాంట్లో స్టైల్లో ట్రెడిషనల్ ఉందండి, అది కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాను రెట్రో ఉంది, పార్టీ ఏది కావాలంటే ట్రెడిషనల్. లిరిక్స్ Give me a second. సార్ ఏ రోజైనా మీ పార్టిసిపెంట్స్ ఇంత ఇంట్రెస్టెడ్ గా పార్టిసిపేట్ చేశారు అసలు? చేశారు మేడం. ఈ ఒక్క సెషన్ అనే కదా, ప్రతి సెషన్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. ఓ అంటే మీ మీద పాట అనగానే ఎప్పుడు మీరు ఇంకో 10% ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు అనిపించారు నాకు వీళ్ళు ఇవాళ. దాత్రి గారు ఎస్ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. నిజమే సార్. అంటే ఎవరు ఇప్పుడు దాకా అట్లాంటి ప్రయత్నమే చేయలేదు కదా. అవును. గోల్డ్ రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఇవాళ అట్లాంటి రోజుగా క్రియేట్ చేయాలి మీరు. ఎక్సైట్మెంట్ మేడం.
సార్ వైబ్ ఏమైనా ఇవ్వాలా అవసరం లేదా సార్? ఇందాక సైట్ సజెస్ట్ చేశారు కదా. ఓకే ప్రో అంట వద్దు పాప. చిరంజీవి సార్. ఏం అవ్వలేదు, అవసరం లేదండి. జస్ట్ లాగిన్ అయ్యి మనం క్రియేట్ చేయడం వరకు బాగానే ఉంది. డౌన్లోడ్ చేయాలంటేనే వర్షన్స్ అడుగుతుంది. ఓకే ప్రతిభగా సాంగ్ కోసం ఉగ్గబట్టుకొని ఉన్నాను రాత్రి గారు. ఇట్లా బిగస్గా పోయి ఇలా 2 చేతులు ఇలా బలంగా పెట్టుకొని ఉన్నాను ఎప్పుడెప్పుడు అని. నేను తెలుగులో ఒకటి పెట్టానండి, మ్యూజిక్ తో పాటు ఆడియో కూడా వచ్చింది. అది ఇందులో నేను సరిపోదా సినిమా సరిపోదేనా? ఆ సినిమాలో వాడు అంటాడు కదా వస్తున్నా సుధా అని. అలాగే నేను ట్రై చేస్తున్నాను సార్. మీ అందరికి ఎంత ఎగ్జైటింగ్ ఉందో దానికి ఇంకో 10 ఇంతలు నాకు ఉంది. కానీ ఇదేంటో నాతో ఆడుకుంటుంది. వెయిట్ చేస్తాం. స్టోరీస్ లో కాకుండా పాటలోనే వచ్చుంటే దేశీ వోకల్స్ లో ఇంకొంచెం బాగుండేది. రాత్రి మనం త్వరగా సాంగ్ కంప్లీట్ చేసేద్దాం. వీళ్ళు ఎగ్జైట్మెంట్ చూడలేకపోతాను. నెక్స్ట్ వెళ్ళాలి. నేనైతే ఇలా ఉగ్గబట్టుకొని ఉన్నానండి రాత్రి గారు. నేను చెప్తున్నాను కదా సార్, నన్ను కొట్టేసేలా ఉన్నారు మీ వాళ్ళు. రమణ సార్ ఆ పదం నుంచి పక్కకు రావట్లేదు, అక్కడే కూర్చున్న. ఉగ్గ పట్టుకొని ఉన్న దగ్గరే ఉన్నారు రమణ సార్. ఇవాళ ఏంటంటే ఇక తగ్గేదిలే సార్. అసలుకి ఆయన ఇల్లు మా ఇంటి దగ్గరే, వచ్చి అక్కడ తంతారని భయం వేస్తుంది నాకు. మీ దారి మా దారి ఒకటేనండి రాత్రి గారు. మీ ఇంటి దారి మీరు వచ్చి కొట్టేలా ఉన్నారు సార్, నాకు అర్థమవుతుంది. నాకు పెట్టు రాత్రి, నేను సోను నేను ఇస్తాను సాంగ్. Walked in with that gentle smile, lights up the room, makes it all worthwhile. Smart and steady, heart so kind, a helping hand, a brilliant mind. Through every challenge he will rise, with passion burning in his eyes. Always on time, with words that heal. He's the reason life feels real. For deep you shine, brighter every day. With your heart of gold, you lead the way. Positive vibes in all you do. The world feels better because of you. Hard-working soul never backs down. Every moment he wears his crown. A sturdy yet gentle, a guiding light, turns the darkest day into something bright. With every smile he leaves a trace of hope. Hope and warmth in every place. Passion and spirit, dreams take flight. He turns the wrong into something right. Deep you shine brighter every day. With your heart of gold, lead the way. Positive vibes in all you do. World feels better because of you. Yes, heart, the world can see the way you live inspires me. Dedicated soul through joy and pain. You lift us up like the morning rain. For deep you shine, brighter every day. With your smile of hope, you light the way. Helping hands and words so true. The world's more beautiful
బా అదిరిపోయింది సార్. చిరంజీవి గారు ఏమన్నా షేర్ చేశారా మాకు ఆప్షన్? అసలు నచ్చిందే సాంగ్ మెంబర్స్ అందరికి? ఏంటి ఇంకా పాటలో మునిగిపోయారా? రెస్పాన్స్ కూడా లేదు. అంటే రమణ సారు కొంచెం శాస్త్రీయ మన తెలుగు సంగీతం స్టైల్లో శాస్త్రీయ ఉన్నట్టయితే ఇంకా సంగీతం అని బాగుండేది. వెయిట్ చేశారు కదా. ఆయనే ముందు స్పందిస్తారని ఆగారా? సార్ చెప్పండి మరి. ఇంకా పట్టుకొని ఉన్నానన్నారు అసలే ఇంతకటి నుంచి. స్పందించడానికి ఒక ₹1,00,000 ఇస్తా అంటే స్పందిస్తాను. లేదా? మీరేనా అన్నారు ఇదేంటి అంతలాగా మమ్మల్ని ఊపేశారు ఆ పాట కోసం? మరి మీరు స్పందించడానికి మళ్ళీ డబ్బులు అడిగితే ఇక్కడే ఉన్నాను. ఊపలేదు, ఇక్కడే ఇంకా గట్టిగా వస్తుందా కానీ. సో ఆప్షన్ అయితే బాగుంది. అండ్ ఇంకా ఇంకొక టూల్ కూడా ఉంటుంది, సునో ఏఐ అని చెప్పి. ఇది యూజ్ చేసి కూడా మనం సారీ సునో ఏఐ యూజ్ చేసి కూడా మనం ఇలానే సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. సునో ఏఐ కానీ టీటీఎస్ మేకర్ కానీ. సో సాంగ్ దగ్గర మనకి ఇప్పటికే చాలా ఎక్కువసేపు అయిపోయింది. విల్ మూవ్ విత్ అదర్ ఆప్షన్స్. ఇలానే మనకి ఫొటోస్ జనరేట్ చేయడానికి ఏఐ టూల్స్ ఉంటాయి, వీడియోస్ జనరేట్ చేయడానికి ఏఐ టూల్స్ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ టూల్ యాజ్ ఎ ట్రైనర్ గా మనకి యూజ్ అయ్యేది గామా. సో గామాలో కూడా సేమ్ మీరు స్టార్టింగ్ లో ఈ లాగిన్ ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ క్రియేట్ న్యూ ఏఐ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత జనరేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ప్రజెంటేషన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏం కావాలి సేమ్ గోల్ సెట్టింగ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్ అని ఇచ్చామంటే ఫస్ట్ మనకి అవుట్లైన్ రెడీ అవుతుంది. అంటే ఏ స్లైడ్ అనేది దేని గురించి ఉంటుంది అని అవుట్లైన్ రెడీ అవుతుంది. సో మనకు అవుట్లైన్ రెడీ అయిన తర్వాత మనకి ఫ్రీ వర్షన్ యూస్ చేసేటప్పుడు మాక్సిమం 10 స్లైడ్స్ వరకే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ స్లైడ్స్ ఉండదు. అండ్ తర్వాత టెక్స్ట్ కంటెంట్ అంటే తక్కువ ఉండాలా, మీడియంగా ఉండాలా, బాగా ఎక్కువ కంటెంట్ ఉండాలా అనేది. ఎప్పుడు కూడా పీపీటీలో ఎంత తక్కువ పాసిబుల్ కంటెంట్ ఉండాలి అంటే లైక్ ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్, బుల్లెట్ పాయింట్స్ అలా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ ఉందనుకోండి, ఆ పీపీటీ పంపిస్తే మేము చదువుకుంటాం ఇంక నువ్వెందుకు అనుకుంటారు. అందుకని మినిమల్ కానీ కన్సైజ్ కానీ తీసుకోండి, మరీ డీటెయిల్డ్ గా ఎక్స్టెన్సివ్ గా పెట్టద్దు. అండ్ నెక్స్ట్ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ గో టు జనరేట్. మన పీపీటీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి చాట్ జీపీటీ ఇచ్చే పీపీటీ అయినా కొంచెం ప్లెయిన్ గా ఉంటుంది. జస్ట్ వైట్ స్క్రీన్ మీద టెక్స్ట్ పాయింట్స్ ఉంటుంది. అదే మనం గామాలో పీపీటీ క్రియేట్ చేసాం అనుకోండి, ఇంత డీటెయిల్డ్ గా అది ఇచ్చే ఆ టెక్స్ట్ కానీ పెట్టే ఆ ఎఫెక్ట్స్ కానీ అంతా కూడా చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది అనమాట. ఒక పీపీటీ ఇంత అందంగా తయారు చేయొచ్చా అన్నట్టు ఉండిద్ది. సో ఇందులో మీరు ఏదైనా ఫోటో నచ్చలేదు, ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. మ్యాటర్ ఇది కాదు వేరేది కావాలనుకుంటున్నారు, దాని మీద క్లిక్ చేసి మ్యాటర్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేయాలని లేదు, మీరు కావాలనుకుంటే మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. వన్స్ పీపీటీ రెడీ అయిపోయిన తర్వాత షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఇచ్చారంటే మీ పీపీటీ డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని మీరు జస్ట్ ఒకసారి పైన చూసుకొని ప్రిపేర్ అయితే ఆబ్వియస్ గా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చేయగలుగుతారు.
సో ఇదిగోండి, ఎందుకు గోల్స్, స్మార్ట్ గోల్స్ ఏంటి, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్ అండ్ ట్రాకింగ్. సో బేసిక్ గా గోల్ సెట్టింగ్ గురించి ఉంది. మన అలా కాకుండా ఇంకా ఇన్ డీటెయిల్ సంథింగ్ సంథింగ్ అని ఇస్తే ఆబ్వియస్లీ దీంట్లో కూడా మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మెయిన్ గా ట్రైనర్ కి కావాల్సింది ఏంటంటే ChatGPT యూస్ చేసుకొని కంటెంట్ రెడీ చేసుకోవడం అండ్ గామా యూస్ చేసి ఆర్ ChatGPT యూస్ చేసి PPT రెడీ చేసుకోవడం. ఇవి కాకుండా మనం మధ్యలో జస్ట్ ఇంకా రీల్స్ చేయాలంటే ఎలా చేయొచ్చు ఇవన్నీ చూసాము. సాంగ్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు చూసాం. అండ్ లైక్ మనకు సాంగ్ దగ్గర ఎక్కువ టైం పట్టేసింది కాబట్టి నేను ఎక్కువ AI టూల్స్ కవర్ చేయలేకపోయాను. ఇందుకోసం మనకి ఒక సైట్ ఉంది, దేర్ ఈజ్ అన్ AI ఫర్ దట్. ఈ దేర్ ఈజ్ అన్ AI ఫర్ దట్కి వెళ్ళారంటే మీకు కావాల్సిన దేనికోసమైనా కూడా ఒక AI టూల్ ఉంటుంది. సో అది మీరు మార్కెటింగ్ కోసం కావాలా, మీకు కాంటెంట్ క్రియేషన్ కోసం కావాలా, లేకపోతే ఒక PPT కోసం కావాలా, పోస్టర్ చేయడానికి కావాలా, వీడియో చేయడానికి కావాలా, వాయిస్ ఓవర్ కోసం కావాలా, మీరు ఏది ఇచ్చినా కూడా అంటే ఈ లాగిన్ ప్రాసెస్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఏది అడిగినా కూడా దానికంటూ ఒక AI టూల్ ఉంటుంది. ఆ AI టూల్ ఫ్రీనా, ఫ్రీమియం అంటే కొంత క్రెడిట్స్ యూజ్ చేసి వాడుకోగలుగుతామా, కంప్లీట్ గా ప్రో వర్షన్ అనేది చూసుకోవడానికి ఉంటుంది అనమాట. అలా దేర్ ఈజ్ అన్ AI ఫర్ దట్ కి వెళ్ళి మీకు దేనికోసం కావాలన్నా కూడా మీరు AI టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ తీసుకున్నాము, PPT చేసాము, సరదా కోసం సాంగ్ చేసాము, దానితో పాటు ఇంకా ఏం కావాలన్నా కూడా AI టూల్ కావాలంటే జనరల్గా ఏం చేస్తాం మనం, పోస్టర్ మేకర్ AI, లేకపోతే ఆడియో మేకర్ AI, వీడియో మేకర్ AI ఇలా సెర్చ్ చేస్తాం వెళ్ళి గూగుల్లో. దాని బదులు డైరెక్ట్ గా దేర్ ఈజ్ అన్ AI ఫర్ దట్ కి వెళ్ళండి. మీకు కావాల్సిన టాపిక్ మీద ఉండే AI టూల్స్ లో ఫ్రీ వర్షన్స్ ఏమున్నాయో చూసుకొని డైరెక్ట్ గా అక్కడి నుంచి వాటిని యూజ్ చేసుకోండి. ఇది AI ఫర్ ఎవ్రీవన్. కొంచెం మనకి సాంగ్ దగ్గర నాకు తెలిసి ఈజీగా 20 minutes దాకా పట్టేసింది, అందుకని ఇంకా కొంచెం ఎక్కువ యాప్స్ మనం కవర్ చేయలేకపోయాము. బట్ ఐ హోప్ ఏంటి మీరందరూ మెయిన్ ఆ సాంగ్ పార్ట్ నే బాగా ఎంజాయ్ చేశారు, అదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో దిస్ ఈస్ టుడేస్ AI ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ 222 బ్యాచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఓవర్ టు ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ దాత్రి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. AI గురించి లైక్ మనకు PPT యాజ్ అ ట్రైనర్ కి ఎలా ఉపయోగపడుతుంది AI, అండ్ మనకు ప్రాంప్ట్ ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్ ఆన్సర్స్ మన ట్రైనర్ వర్క్ షాప్ 322 బ్యాచ్ నుంచి పరమేష్ గారు సమరైజ్ చేస్తారు. పరమేష్ గారు వెల్కమ్ సార్. మేడం, మీరు చెప్పిన AI ఫర్ ఎవ్రీవన్ అనేది ఒక సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేసి మా ప్రదీప్ గారి గురించి ఒక మంచి సాంగ్ తో ఎండ్ చేశారు. మీరు చెప్పిన వాటిలో చాలా ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి మేడం. లైక్ ఇంపార్టెంట్ టూల్స్ చెప్పారు, ట్రైనర్స్ కి ఇంపార్టెంట్ టూల్స్ చెప్పారు, దెర్ ఈజ్ అన్ AI ఫర్ ఎవ్రీవన్ చెప్పి అందరికి అంటే వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో వాళ్ళకి ఏ అంటే దేంట్లో ఏ AI ఉన్నది అనేది వాళ్ళే సెర్చ్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్ గా చెప్పారు. అండ్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనే మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.